ఆ జిల్లా డీసీసీబీ ఆ ఇద్దరిలో మనస్పర్ధలు పెంచిందా? మొన్నటిదాకా కలిసున్న ఆ బడా నేతలు ఇప్పుడు ఎడముఖం పెడముఖం పెడుతున్నారా? ఉమ్మడి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేతల మధ్య వైరం రోజురోజుకు ముదిరిపోతోందా? మాటలు లేవు, ఇక మాట్లాడుకోవడాలు లేవు అంటూ కోల్డ్ వార్కు తెరతీస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. ఇంతకు ఎవరు ఆ ఇద్దరు నేతలు, ఏంటా కథ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నిజామాబాద్ డీసీసీబీ వ్యవహారం ఉమ్మడి జిల్లాలోని బడా నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేతల మధ్య కోల్డ్ వార్ రోజురోజుకు ముదురుతోంది. ఎడముఖం పెడముఖం పెడుతున్నారు ఇప్పుడు ఆ బడా నేతలు. వారెవరూ కాదండోయ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇటీవల నిజామాబాద్లో డీసీసీబీ వ్యవహారం పోచారం వేముల మధ్య అగ్గిరాజేసింది. రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోని పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్ రెడ్డి అడ్డుకోలేదని తెగ గుస్సాతో ఉన్నారట. అయితే వీరిద్దరూ కేసీఆర్కు దగ్గర, అత్యంత ఆప్తులు కూడా. ఇద్దరికీ కేసీఆర్ దగ్గర మంచి గౌరవం ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వీరిద్దరే పెద్ద దిక్కు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఎడముఖం పెడముఖం పెట్టుకుంటున్నారు. మాట్లాడుకోవడం లేదు, ఒకరంటే ఒకరికి అస్సలు పడ్డం లేదు. తమ తమ సన్నిహితుల దగ్గర మాత్రం మాటల తూటాలు వదులుతున్నారు. అసలు వీరిద్దరికీ ఎందుకు చెడింది అంటే ఇటీవల జరిగిన నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ ఎన్నిక ఇద్దరి మధ్య వైరం పెంచింది. ఇద్దరూ మాట్లాడుకోవడమేమో గానీ ఒకరిపై ఒకరు మాటలనుకునే స్థాయికి చేరింది పంచాయతీ. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. ఇంతకుముందు నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్గా కొనసాగిన పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది పాలకవర్గం. చివరకు భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి అలకపాన్పు వహించారు. అంతేకాదు బీఆర్ఎస్ లీడర్, డీసీసీబీ వైస్ చైర్మన్గా ఉన్న కుంట రమేష్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆప్తుడు, పైగా బంధువు. అధికారంలో ఉన్నప్పుడు దగ్గరుండి అన్ని పనులు చక్కదిద్దుకున్నాడు. ప్రభుత్వం మారగానే తన సోదరుడైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ద్వారా డీసీసీబీ పదవిపై కన్నేశాడు. అప్పటి వరకు చైర్మన్గా ఉన్న భాస్కర్ రెడ్డి కుర్చీ అమాంతం లాగేసుకున్నాడు రమేష్ రెడ్డి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు అతని కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిపై ఒంటి కాలిపై లేస్తున్నారు. దీని అంతటికీ కారణం ప్రశాంత్ రెడ్డేనని బాహాటంగానే మండిపడుతున్నారు. రమేష్ రెడ్డిని ఎగదోసింది కూడా ప్రశాంత్ రెడ్డేనని ఫైర్ అవుతున్నారు. తాను అడ్డు చెప్పకపోవడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడం తదితర కారణాలను ఉదాహరణగా చెబుతున్నారు తండ్రి కొడుకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి వీరిద్దరే ఇప్పుడు పెద్ద దిక్కు. పైగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరే గెలిచారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా చాలా మంది నేతలు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య ముదిరిన వైరం ఎటు దారి తీస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఇద్దరూ తప్ప అందరూ ఓటమి పాలయ్యారు. ఇద్దరూ స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఈ ఇద్దరూ కూడా జిల్లాలో గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేది. ఈ ఇద్దరి గెలుపు ఉమ్మడి జిల్లాలో పార్టీని కొన ఊపిరితో నిలబెట్టింది. ఇది గ్రహించిన పార్టీ అధినాయకత్వం ఇద్దరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ లీడర్ల పక్క పార్టీలోకి వలసలు వెళుతున్నారు. ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి పార్టీలు మారుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోచారం శ్రీనివాసరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఏ స్థాయికి చేరుతుందోనన్న చర్చ ఉమ్మడి జిల్లా అంతటా పాకింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కీలక నేతలు కావడం, ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ క్యాడర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇద్దరు బడా నేతల వైరం తారాస్థాయికి చేరడంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
ఇంతకుముందు ఉమ్మడి జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్పించుకుని పరిస్థితులను చక్కదిద్దేది. నేతల మధ్య వైరం తెగతింపులు చేసేది. అనూహ్య పరిణామాల మధ్య కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బిజీ అయ్యారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ పరిస్థితులు పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఎటువైపు దారితీస్తుందోనని ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్లో నిస్తేజం ఆవరించింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇద్దరి మధ్య సయోధ్య సఖ్యత లోపించడం అంత మంచిది కాదని వాదనలు వినిపిస్తున్నాయి.